దౌర్జన్యాలు చేసిన వాళ్ళు. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి రఫీ గారు. ఏంటి చిన్నపరెడ్డి గారు డైరెక్ట్ గా మీ మీద హిట్ అవుతుంది సార్? నా మీద హిట్ అయితే నేను వర్కులు చేసి నేను బిల్లులు ఇరుక్కుపోయా, నాకు బిల్లులు ఇప్పించమనండి న్యాయం అయితే. ఇది తప్పితే మా మీద చేయడానికి కానీ లేకపోతే లేదు. నన్ను కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి వాడు దెబ్బతినిపోయి ఉన్నారు సార్. ఎవరిని మీరు అడగడానికి లేదు, ఎవరిని అంటానికి లేదు. గ్లోబల్ ప్రచారంతో వీళ్ళు ప్రతిదీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి. ఇదిగో చిన్నపరెడ్డి మాట్లాడితే చిన్నపరెడ్డి నోరు మూపియాలా? ఏందా నువ్వు నోరు మూపించేది? ఏమి నీ వల్ల అయితే అన్నా ఏం చేసామని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఎక్కడ ఎవరు ఏమీ వెంకటరమణ గారు బయటకు వస్తే మరి ఎందుకు అనరండి? మోపిదేవి వెంకటరమణ గారి మీద కేసులు ఇవ్వా? ఆర్కెస్ట్రా గారు 3.5 సంవత్సరాల ముందు వస్తే ఎందుకు అనరండి? ఎందుకన్నారు? అందరికి 3.5 సంవత్సరాలు ఉన్నాయిగా. మీరు మాట్లాడేసి క్లోజ్ అయిపోయే పార్టీ వైసీపీ. ఈ చిన్నపరెడ్డి కూడా ఏదో పార్టీలో చేరాలా? ఇవాళ నుంచి కాదు, మేము తలుపులు తెలుస్తూ మూడో రోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కట్టుకొని కప్పుకొని చచ్చిపోతాం. పదవి ఏది జెండా ఉండదు. ఈ చిన్న తెరిస్తే అసలు వైసీపీ 3 రోజుల్లో ఖాళీ అవుతుంది. మేము గేట్లు తెరిస్తే తెరవకనే ఇంకా ఆ పార్టీ ఉంది అక్కడ. రేపు ఒక మాజీ మంత్రి వస్తున్నారంట మా పార్టీలోకి. ఒక్క నిమిషం అండి, వెయిట్ రఫీ గారు ఎవరు వస్తున్నారు? 2 వారాలు చిన్నపరెడ్డి గారు మీకు ఇచ్చాను కదా, నేను అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీరు అడిగిన నేను ఆపమన్నప్పుడు మీరు ఆపాలి. రఫీ గారు చాలా కీలకమైంది అన్నారు, ఎవరో మాజీ మంత్రి వస్తున్నారని. ఎవరండి మాజీ మంత్రి? ఏలూరులో ఆళ్ళ నాని ఉన్నాడు, బెల్లు కొడతా ఉన్నాడు 4 రోజుల నుంచి. ఇంకెవరు పిలుస్తాం అలా. ఆయన ఎప్పుడైనా చేరాడంటే మేము గేటు తెరిస్తే అసలు ఎవరు ఉండరు సార్ అక్కడ. ఓకే, ఇంకెవరు తెరవకపోవటం వల్లనే ఆ పార్టీ బతికుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి ఎవరు లేక ఆ పార్టీని రద్దు చేసుకునే పరిస్థితి ఉంటుంది. రేపు 29లో ఆ పార్టీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. వైసీపీ రఫీ గారు వినండి, నానియేనా ఇంకెవరన్నా ఉన్నారా? ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా సార్, మీ ఇంట్రడక్షన్ లో చెప్పారుగా వైసీపీ సతం అయిపోతా ఉందని. ఆ మాట మీకు నచ్చింది, వేరేది మీకు నచ్చలేదు కదా? చెప్పా ఆయనకి గుర్తు చేయడానికి. ఓకే, కాదండి, కాదు. ఇప్పుడు వేరే మంత్రి ఎవరు? ఆళ్ళ నాని కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా మంత్రులు? వినండి, నా మాట వినండి. సరే, చంద్రశేఖర్ రెడ్డికి 5 అనుకుంటాడు ద్వారంపూడి. చంద్రశేఖర్ ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్, అప్పుడే అయిపోలా. రేపే ఎన్నికలు జరగట్లా, 29లో ఎన్నికలు జరిగేది. ఓకే, ఇంకో మంత్రి ఎవరైనా ఉన్నారా? కీలక మంత్రి అంటున్నారు కదా, నాని కాకుండా. అది ఎప్పటి నుంచి వినిపిస్తున్న వాయిస్. ఇంకా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, గేట్ తెరవట్లేదు సార్. ఓకే శాంతిప్రసాద్ గారు మీ ప్రాంతం అంశం వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. మీ ప్రాంతం అంశం వచ్చింది. ఒకటి పేరు నాని గారు, మరొకటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బట్టలు ఓడదీసి రోడ్ల మీద పరిగెట్టిస్తాం. ఏం చేశాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలిగారు? గవర్నమెంట్ నుంచే తిరిగి డబ్బులు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది వీళ్ళు ఉద్ధరించింది అని చెప్పి డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కరెక్టే సార్, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాడు కాబట్టి. ఒక్క నిమిషం, మీ టర్న్ కాదు, ఆయన మాట్లాడేవండి. శాంతిప్రసాద్ గారు కోట్ల రూపాయలు చేసే పోర్టు బాబు అని చెప్పి చేతుల్లో పెట్టి రాజీనామా చేసి కాదండి. పంపడంతోనే జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి కూడా వస్తాడు. చంద్రశేఖర్ రెడ్డి కూడా మోకాళ్ళ మీద నడిచే రోజు వస్తుంది. ఆయన పెద్ద పునీతుడా లేకపోతే ఆయనకి కొమ్ములు ఉన్నాయా? మొత్తం కక్కిస్తాం, అందులో ఏ సందేహం లేదు. ఓకే,
అది దమ్ముంటే శాంతి ప్రసాద్ గారు టర్న్ అండి. వినండి రఫీ గారు. అరే రఫీ గారు, ఎన్ని వేల ఓట్లు తోడుతాడు రఫీ గారు జనసేన మాట్లాడినవరా జనసేన మాట్లాడినవరా? మాట్లాడు శాంతి ప్రసాద్ గారు మాట్లాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చాలా కోరిక ఉంది. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గొడ్డలు పదిసి పెరేడ్ చేయించుకున్నాం. వారిదే కాదు, రేపు కేసుల్లో సక్రమంగా విచారణ మొదలయ్యి పూర్తయిన తర్వాత జగన్ రెడ్డిని కూడా చేస్తాం. మీకేం అక్కర్లేదు చెన్నపరెడ్డి గారు. ఒకటైతే చెప్తున్నా, మీకు ప్రజల నుంచి సానుభూతి లేకుండా, సానుభూతి రాకుండా మీ అందరి గొడ్డలు ఎప్పదీసి చక్కగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు కొంత అప్పటి వరకు కొద్దిగా ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిది చర్యలు ఉంటాయి. ఈ విషయంలో మా కూటమి తరపున నిన్న నారా లోకేష్ గారు తన రెడ్ బుక్ గురించి కూడా ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టి మీద ఉన్నారు. మీరు సీజ్ ది షిప్ అన్నారు, డెమరేజ్ కట్టారన్నారు. ఈ డెమరేజ్ ఏంటో మీకు కొత్త వాదన, పిచ్చవాదన మీకు తప్ప ఇంకెక్కడ ఎవరికి వినపడదు, ఎవరికి కనపడదు. ఏ వార్త దాంట్లో రాదు, ఏ పత్రికలో రాదు, ఏ మీడియాలో రాదు. సరే, అది మీ ఇష్టం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచిస్తే, అక్రమ పీడిఎస్ బియ్యం రవాణా ఆగిపోయిందా? మొదటి ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ గారు చాలా సరదాగా మాట్లాడాల, సీరియస్ గా ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే చూసుకుందాం అని కూడా అన్నారు. మీరు కన్వీనియంట్ గా మాట మర్చిపోతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు చూసుకుందాం అని కూడా అన్నారు. తర్వాత ఆ పీడిఎస్ బియ్యం దిగుమతి అయిన తర్వాత కదా ఆ షిప్ అక్కడి నుంచి కదిలింది. అప్పటి వరకు కదలదు కదా. ఈ డెమరేజ్ ఛార్జీలు, ఈ పిచ్చి కథనాలు వద్దు, పిచ్చ మాటలు కూడా వద్దు. ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాతే కదా పేర్ని నాని యొక్క భాగవతం బయటపడింది. ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాతే కదా మీ యొక్క మాజీ ఆర్థిక మంత్రి బంధువు గోదాములు, ఆ యొక్క ఘటన జరిగిన తర్వాతే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు గోదాముల్లో ఉన్న పీడిఎస్ రైతుకు సంబంధించిన మొత్తం లెక్కలను తీయటం మొదలుపెట్టింది. ఈ దెబ్బతో ప్రైవేటు గోదాములు కట్టుకున్న మీ వైసీపీ నాయకులు అందరూ కూడాను గుండెల్లో దడ మొదలైంది కదా. అలాగే అన్నిటికన్నా గొప్పది ఏంటంటే, ఈ యొక్క సీజ్ ది షిప్ అన్న తర్వాత వచ్చిన ధైర్యంతో కేవీరావు ముందుకు వచ్చి కేసు పెడితే దాని పరిణామాలు చివరికి విజయసాయిరెడ్డి రాజీనామా దాకా పోయినాయి కదా. చివరికి విజయసాయిరెడ్డి సీజ్ ద పార్టీ, సింక్ ద పార్టీ అని చెప్పి చెప్తున్నాడు కదా. ఇది సీజ్ ద షిప్ యొక్క పరిణామాలు. ఇప్పుడు సీజ్ ద వైసీపీ, సింక్ ద వైసీపీ, ఇది స్లోగన్ నడుస్తుంది. ఇది ట్రెండ్ అవుతుంది. దానికి మీరు ఎంతవరకు తట్టుకుంటారో, ఏమాత్రం నిలబడతారో, రేపు రోడ్డు మీదకి వస్తాడు మీ నాయకుడు అన్నారు. ఏం తట్టుకోవాలి సార్? నిన్న కాదండి, ఎప్పుడూ కాదండి, నిన్న ఈ టైంకి అంబటి రాంబాబు గారు మీరు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నవాళ్ళు మీ రెడ్ బుక్లకు కానీ వాటికి కానీ మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు, ఏం పీక్కుంటావు పీక్కో, అరెస్ట్ చేసుకుంటూ చేసుకో, దమ్ముంటే అని సవాల్ విసురుతున్నారండి. ఇదే అంబటి రాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ పెడితే ఆడు నా దగ్గర ఉన్నాడు, వచ్చి ఏం పీక్కుంటారు పీక్కుండా అన్నాడు. నిజంగా పోలీసు వస్తే ఆయన దగ్గర నుండి తీసుకెళ్లి మరీ సరెండర్ చేశాడు. వాడి గురించి మీరు అడుగుతాం, మేము చెప్పటం ఏం కొద్దిగా స్థాయి ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడండి. స్థాయి అంటే అంబటి రాంబాబు స్థాయి లేదనా? తెలియదు కానీ అంబటి రాంబాబు ఎప్పుడు గెలిచాడు? ప్రజలు గెలిచాడా? ఎప్పుడు రంగా చనిపోయినప్పుడు ఆ వేలో గెలిచాడు, మొన్న గెలిచాడు. అది కూడా దేనికి గెలిచాడు? అయ్యా గాజు గ్లాస్ ఎట్లా ఇక్కడ